ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది బాప్టిస్ట్ చర్చ్ వెల్లటూరు. మరి దేవుని కృపలో ఈరోజు ఈ యొక్క ఛానల్ను ప్రారంభిస్తూ ఉన్నాం. మన కొరకు ప్రార్థించండి, మరి ఛానల్ కొరకు ప్రార్థించండి, బాప్టిస్ట్ చర్చ్ కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఒక చిన్న మాటతో మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన నిద్రపోలేదు, నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు. మరి అరణ్యంలో అద్భుతంగా ఉపవాసం చేశారు. ఎంతో శ్రమను అనుభవించారు. ఆయన శ్రమ అనుభవిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు చూశారు, దేవదూతలు చూశారు. కానీ ఎవరు కూడా ఆయనకు మరి పరిచర్య చేసినట్లుగా కనపడలేదు. ఎప్పుడైతే ఉపవాస దినాలు పూర్తయిపోయాయో, ఎప్పుడైతే శోధనను జయించాడో దేవదూతలు వచ్చి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. దేవదూతలు వచ్చి మనకు పరిచర్య చేయాలంటే శోధనలో మనం నిలబడాలి. అందుకనే యేసు ప్రభువారు అద్భుతమైనటువంటి పరిచర్య, ఆయన సేవ చేయడానికి ముందు ఉపవాసం ఉండి అపవాదిని జయించి శోధనని గెలిచిన తర్వాత దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. కనుక వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని రాజ్యాన్ని కట్టాలనే ఉద్దేశం మనలో ఉన్నట్లయితే మొదటిగా మనం ఉపవాసం ఉండాలి, ప్రార్థించాలి, అపవాదిని జయించాలి. అప్పుడే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడు తన వాక్యము మన కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినండి, వాక్యానికి లోబడండి, ప్రార్థన చేయండి. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరు తెలియజేస్తూ ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.